హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకేంటి, దీవాళి వచ్చేస్తుంది కాబట్టి మనం ఇంట్లో ఏదో ఒక పిండి వంటకాలు అయితే తయారు చేస్తూ ఉంటాం కదండి. సో ఈరోజు వీడియోలో కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను చెప్పే ఈ మెథడ్లో తయారు చేసుకోండి. కజ్జికాయలు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఒక కప్పు చిరోటి రవ్వనైతే తీసుకున్నానండి. చిరోటి రవ్వ అంటే ఏం కాదు, బొంబాయి రవ్వనే కొంచెం ఫైన్గా ఉంటుంది, అంటే సన్న రవ్వ ఉంటుంది. అది లేనప్పుడు ఏం చేస్తారంటే బొంబాయి రవ్వ మిక్సీ పట్టుకొని తీసుకోవచ్చండి ఒక కప్పు. అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు మైదా పిండి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూను షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలి పిండిలోకే. దానిలోకే ఒక స్పూన్ కాదండి, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీనిలోకే ఒక స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పిండిని అయితే మంచిగా మిక్స్ చేసేసుకోండి. షుగరు, ఉప్పు అవన్నీ వేసాం కదా, అవన్నీ కలిసేలాగా మిక్స్ అయితే చేసుకోండి. ఎలా మిక్స్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఉండలా రావాలండి. ఒకవేళ ఉండలా రాకపోతే కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ మళ్ళీ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా పట్టి చూస్తే ఉండలా రావాలి. చూస్తున్నారుగా, ఇలా వస్తేనే మనకి క్రిస్పీగా వస్తాయండి కజ్జికాయలు. సో ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్ ముద్దలా చేసుకోవాలి. చపాతీ పిండి కన్నాను సాఫ్ట్గా ఉండాలండి, మెత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం రవ్వైనా అయితే వాడుతున్నాం కాబట్టి కొంచెం పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి. అది నానిన తర్వాత కొంచెం గట్టి పడిపోతుంది, దానికోసమే. ఒకవేళ మీరు మైదా పిండిని యాడ్ చేసుకున్నట్లయితే మామూలుగా చపాతీ పిండి కలిపినట్టు కలుపుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మైదా పిండి అయితే ఒక 2 కప్పులు మైదా పిండి తీసుకుంటే సరిపోతుందండి. సో ఇలా ముద్దనైతే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ని కప్పేసుకొని ఒక 2 అవర్స్ వరకు మనకి నాననిచ్చేసేయండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని తురిమి పెట్టుకుంటున్నాను. ఎండు కొబ్బరి ఒక కప్పు తీసుకోండి. అలాగే ఒక 2 స్పూన్లు గసగసాలను అయితే వేయించుకొని గసగసాలు చిటపట్లాడిన తర్వాత ఈ ఎండు కొబ్బరిలోకి వేసేయండి. మరి మాడనివ్వద్దు. దానిలోకి డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్, కాజు, బాదం వీటిని బాగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. అలాగే ఒక 3/4 కప్పు షుగరు, అలాగే అరకప్పు పుట్నాల పప్పు గ్రైండ్ చేసి అయితే ఇందులో వేసుకుంటున్నాను ఈ మిక్సర్లో. దీనిలోకి యాలక్కుల పొడి కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ మర్చిపోయాను వేయడం. సో ఇప్పుడు పిండి అయితే నానిపోయిందండి. దాన్ని కొంచెం సేపు కలిపేసుకొని ఒక పెద్ద సైజు ముద్దనైతే తీసుకోండి. దాన్ని చపాతీలా ఒత్తేసుకోవాలి. ఇలా చపాతీలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని కొంచెం రోల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ సైజులో కట్ చేసుకోండి. ఇవైతే మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయి కజ్జికాయలకి తగ్గట్టుగా. సో వీటిని అయితే చిన్న చపాతీలాగా ఒత్తేసుకోవాలి. నేను ఇలా అన్నిటినీ అంటే కొన్నిటి వరకు ఒత్తుకుంటున్నాను. ఒకటేంటంటే పిండిని అయితే తడి ఆరకుండా చూసుకోవాలి.
అందుకే తడి క్లాత్ కప్పుకొనే ఉండాలండి. ఎందుకంటే పిండి అయితే ఆరిపోతే వాటి మీద పగుళ్ళులాగా వచ్చేస్తాయి. సో అదొకటి గమనించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చపాతీలు కజ్జికాయలు ఒత్తే దాంట్లో పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని అయితే ఫిల్ చేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి రాసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కజ్జికాయలను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా నేను కజ్జికాయలన్నిటినీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇలా తయారు చేసుకున్న వాటిని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసేయాలండి. ఇలా వేసుకొని అటు ఇటు తిప్పుతూ కజ్జికాయలను అయితే కాల్చుకోవాలండి. ఎందుకంటే రెండు వైపులా మనకి క్రిస్పీగా క్రంచిగా రావాలి కాబట్టి అలా తిప్పుతూ కాలుస్తూ ఉండాలండి కజ్జికాయలను అయితే. ఒక్క సైడ్ మనం ఉంచేసిన ఒక సైడు మాడిపోయి ఇంకొక సైడు కాలే ఛాన్సెస్ అయితే ఉండవు. సో అందుకోసమే రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి కజ్జికాయల్ని, అంటే వేయించుకోవాలి. సో ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా వేయించుకోండి. అప్పుడే మనకి తెలిసిపోతుంది. ఇలా పైన బబుల్స్లా వచ్చినాయి కదండి, అప్పుడే అనిపిస్తుంది ఓకే ఇవి మంచి క్రిస్పీగా వస్తాయని. సో ఇలా రావాలి. అంతేనండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే తీసేయడమే. సో ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయిన కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ దీపావళిని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.